హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా విజయనగరం జిల్లా అలమండకు అతి దగ్గరలో జామి శ్రీ శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి జాతరకు వచ్చాము. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, కోరిన కోరికలను తీర్చే మా గ్రామదేవత జామి ఎల్లారమ్మ పండుగ చూడటానికి వచ్చామండి. అమ్మవారిని దర్శించుకునే ముందు మనం ఎప్పట్లాగే ఒకసారి స్థల పురాణం మనకి తెలిసిన మేరకి తెలుసుకుందాం. ఈ అమ్మవారు విజయనగరం జిల్లా జామ్ మండలంలో ఎల్లారమ్మ తల్లి అనే గ్రామదేవత కొలువై ఉన్నారు. పూర్వం ఈ ప్రాంతంలో జమ్మివనం ఉండటం వల్ల ఈ గ్రామానికి జామి అనే పేరు వచ్చిందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటంటే, గ్రామదేవతను ఉత్సవం నిమిత్తం ఊరు బయటకు తీసుకుని వెళ్ళి ఉత్సవం పూర్తయిన మరునాడు గ్రామంలోకి మళ్ళీ తీసుకుని వస్తారు. ఈ గ్రామదేవత మహాభారత కాలం నాటి దేవతగా, పాండవులు అజ్ఞాతవాసంలో వారి యొక్క ఆయుధాలను ఇక్కడ నిక్షిప్తం చేసిన జమ్మి చెట్టు మరియు గ్రామానికి రక్షణ కొరకు దుర్గాదేవిని ప్రార్థించి ఆమె అనుమతితో ఈ దేవతను పాండవులు అక్కడ నివాసం ఉంచినట్లు ఒక పురాణ గాథ. ఈమె జమ్మి చెట్టుపై నివాసం ఉన్నది కనుక ఈమెను జామమ్మ అని కూడా పిలుస్తారు. ఈ ఎల్లారమ్మ తల్లికి ప్రతి సంవత్సరం జాతర, తిరునాళ్ళు ఘనంగా జరుపుతారు. శ్రీ ఎల్లారమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇప్పుడైతే మనం ఈ ఎంత ఎర్రటి ఎండలోని ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. ఇంకా చాలా తక్కువ మంది అంటే ఈ టైంకి. నైట్ టైం అయితే విపరీతంగా జనం ఉంటారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. రాత్రి చాలా బాగా జాతర జరుగుతుందంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుందుకి, తర్వాత పెద్దవాళ్ళకి రకరకాల సామాన్లు మనం వచ్చే తోవలో చూసాం కదండి, అన్ని రకాల ఐటమ్స్ అమ్మకానికి ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చి చూసి వెళ్తాం అమ్మవారిని. కాకపోతే ఈ సంవత్సరం అవ్వలేదు. సరే, ఇంకా ఎలాగో పండగ కూడా దగ్గర ఉంది కదా అని ఆగి చాలా రోజుల తర్వాత పండగకు వచ్చాము. 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకొద్ది క్షణాల్లోనే అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక హాఫ్ మినిట్ లోపేను. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి ఎదురుగా వచ్చేసాము. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎంతమందికి జామ అమ్మవారు తెలుసు, ఎప్పుడైనా వెళ్ళారా, మీకు పడి ఇలాంటి వాటి గురించి ఏమైనా తెలుసా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరో పురాతన దేవాలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.